ఈ రోజు కిచెన్ ని ఒక పని పడదామనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంట్లోకి రాగానే అసలు ఎక్కడి నుంచి పని మొదలు పెట్టాలో అర్థం కాలేదు. సరేలే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాను. 2 నెలల వరకు ఐటమ్స్ వాడకుండా ఉంటే పోకుండా ఉంటాయో చెప్పండి. పోయినవన్నీ తీసుకెళ్లి చెత్తకుండీలో పడేశాను. అయ్యో రామ, కూర్చొని నిల్చొని గెంతుకొని పని చేసేటప్పటికి నా సగం నడుమైతే పోయింది. వండుకోవడానికి కూడా టైం లేక బిర్యానీ బుక్ చేసుకుని తినేసాము. క్లీన్ చేస్తున్నప్పుడు మాత్రం అనుకుంటాను, అయ్యో ఇంత కష్టపడి క్లీన్ చేస్తున్నాం కదా, ఈసారి నుంచి నీట్ గా పెట్టుకుందాము అని. కానీ అదేంటో ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మొదటికే వస్తది. ఇక్కడ చూడండి, ఈ బట్టలన్నిటికీ కంటిన్యూస్ గా 2 రోజులు అయితే మిషన్ ఆడుతూనే ఉండాలి. కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, బట్టలు వాషింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాను. మా హస్బెండ్ ఏమో ఎందుకు అన్ని ఒకే రోజు చేసి అంత స్ట్రెస్ తీసుకుంటావు అనేసి అంటున్నారు. మనకేమో ఒక్కసారి పని స్టార్ట్ చేస్తే అది అయ్యేదాకా నిద్రే పట్టదు. ఫ్రిడ్జ్ లో ఈ స్టోరేజ్ బాక్సులు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. వీటి లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తానో చెక్ చేయండి. ఫైనల్ గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. అదేంటో గానీ పెళ్ళైన కొత్తలో మాత్రం అసలు క్లీనింగ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇల్లు నీట్ గా లేకపోతే అసలు మైండ్ ఫ్రెష్ గానే ఉండదు. రోజంతా కష్టపడితే నా కిచెన్ అయితే ఇలా అయ్యింది. అదేంటో గానీ పెళ్లి కాకముందు పని దొంగ ఎవరైనా ఉన్నారంటే నంబర్ 1 ప్లేస్ లో నేనే ఉండేదాన్ని. కానీ ఆ ఆటలన్నీ ఇక్కడ సాగవు కదా. మరి ఈ జార్జెట్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా, మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.